మహిళా ఓటర్లు ఏ విధంగా మద్దతు తెలిపారు అనుకోవాలి ఈటెల గారికి? మహిళా ఓటర్లు మొత్తం కూడా ఈటల రాజేందర్ గారికి మద్దతు తెలిపారు. ఎందుకంటే మన భారతదేశం మొత్తానికి కూడా బీజేపీ భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మహిళల సంక్షేమం కోసం ఎన్నో రకాల సంక్షేమ ఫలాలు తీసుకురావడం జరిగింది. ఆ విధంగానే ఈరోజు మల్కాజిగిరిని తీసుకున్నట్లయితే మల్కాజిగిరిలో మన ఈటల రాజేందర్ అన్న కనుక గెలుపొందినట్లయితే రేపు మన భవిష్యత్తుకి మహిళలందరికీ కూడా భరోసాగా అన్న ఉంటారనే ఉద్దేశంతో మరి అందరూ కూడా ఈటల రాజేందర్కి ఓటు వేయడం జరిగింది. అన్న ఖచ్చితంగా గెలిచి తీరుతారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈటెల రాజేందర్ గారి గెలుపు దాదాపు ఖాయమైనట్టుగా కనిపిస్తుంది. ఇప్పటికీ 1,18,000 ఓట్ల లీడ్లో ఉన్నారు 6వ రౌండ్ అయిపోయేసరికి. అంటే ప్రతి రౌండ్ కూడా 20,000 లీడ్ వస్తున్నట్టు కనిపిస్తుంది. ఈ అంచనా ఇదే విధంగా ట్రెండ్ కొనసాగితే మాత్రం 3 లక్షల మెజారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒక పక్క మోదీ హమా, శ్రీరామ మందిరం కావచ్చు, బీజేపీ కావచ్చు, ప్రత్యేకంగా ఈటెల రాజేందర్ ఒక వ్యక్తిత్వం, ఈటెల రాజేందర్ చేసినటువంటి సేవలు, ఆర్థిక మంత్రిగా ఆరోగ్య మంత్రిగా చేసినటువంటి సేవలన్నీ కూడా ప్రజలకి పదే పదే ఆయన చెప్పారు. ప్రజలు కూడా ఈసారి ఈటెల రాజేందర్నే గెలిపిస్తామని మొదటి నుంచి కూడా ఈ నియోజకవర్గంలో చెప్పిన మాట నిజమవుతున్నట్టుగా భావించాలి. స్వేచ్ఛ టీవీ కోసం చైతన్య.